తల్లిగారు చనిపోయినప్పుడు నేను కానీ ఇతర మా చెల్లెళ్ళు ఇతర కుటుంబంలో ఉన్న వారు అందరూ కానీ మొదట ఒక 1-2 అవర్స్ ఆ గ్రీఫ్ తప్పదు అందరికీ. ఆ ఉద్వేగం అది వచ్చి మా తల్లి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది అనే ఒక బాధతోటి. కానీ ఒక 2 గంటల తర్వాత మేమందరం మా తల్లి ఈ జర్నీని ఈ వీడ్కోల్ని మనం అందరం సంతోషంగా ఆమెని సాగనంపాలి పైలోకాలకి అని మేమందరం అనుకున్నాం. దానికి కారణం ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళల్లో మనకి తెలిసిన ఎవరైనా సరే తెలిసిన వాళ్ళల్లో ఇటువంటి సుదీర్ఘమైన 94 సంవత్సరాలు బ్రతికి లెగసీ అనగా ఆమె జీవితంలో ఆమె జీవించింది ఒక 1000 చిత్రాలు పైగా నటించిన ఒక స్టాల్వర్ట్ ఆయన నటుడితోటి ఆమె జీవితం సాగించింది. ఆ తర్వాత నేను మీకు తెలుసు కనుక నేను చెప్పుకోక్కర్లేదు, ఒక స్టాల్వర్ట్, ఒక మెగాస్టార్, ఒక గొప్ప మానవతావాది. ఆయనని ఆమెకి ఉండే సంబంధం కూడా నేను మళ్ళీ చివరిలో అటువంటి చిరంజీవి గారు అల్లుడు, తర్వాత ఆమె సొంత మనవళ్ళు, అటు అర్జున్ కానీ ఇటు మన రామ్ చరణ్ కానీ దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన ఒక నటులు. వాళ్లే కాకుండా తన దగ్గర బంధువుల్లో ఒక అల్లు శిరీష్, వెంకటేష్, పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత కుటుంబంలో అనేక మంది ఎంతో ఉన్నత స్థాయికి చేరిన అనేక మంది ఉన్నారు. అందులో మన వరుణ్ తేజ్ కానీ మన తేజు కానీ నటీమణులు కానీ ఎంతోమంది. ఇంతమంది తన లైఫ్లో చూస్తూ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఆమె మనవలు మనవరాళ్ళు కాకుండా ముని మనవరాళ్ళు కలిపితే 12 మంది ఉన్నారు. 12 మంది ముని మనవరాళ్ళు గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్లో 10 మంది ఆమె తుది ప్రయాణాన్ని అటెండ్ అవ్వగలిగారు. అటువంటి జీవితం 1 కోటిలోనో 10 కోట్లలోనో ఒకరికి ఉంటుంది. అటువంటి ఆమె జీవితం సాగిస్తున్నప్పుడు, జీవితం ముగిస్తున్నప్పుడు ఆ ముగింపుని మనం అందరం దుఃఖభరితం కాకుండా ఆమె ప్రయాణాన్ని మనం ఆమె మరణాన్ని అంగీకరించి ఆమెని ఒక సంతృప్తికరమైన వీడ్కోలుగా మనం చేయాలి అని